Shalimar Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ మల్లీశ్వరి గారు, ఆయుర్వేదిక్ ఫిజిషియన్, అలాగే ఎనాటమిస్ట్, అలాగే ఆక్యుపంక్చరిస్ట్, అలాగే సైకాలజీలో కూడా స్పెషలైజేషన్ చేశారు. సో మ్యామ్తో మాట్లాడి ఈరోజు అసలు ఆక్యుప్రెషర్ గురించి, అంటే ఆక్యుపంక్చర్ వేరే, ఆక్యుప్రెషర్ వేరే, ఈ ప్రెషర్ పాయింట్స్ ఏంటి, ఆక్యుప్రెషర్ అనేది అసలు మన లైఫ్ స్టైల్లో ఎలాంటి మెడిసిన్ లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా ఒక డిసీజ్ని హీల్ చేస్తుంది, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నా, థ్యాంక్ యూ ఝాన్సీ. మ్యామ్, అన్నీ అంటే అల్లోపతి, ఆయుర్వేద, సిద్ధ, యునాని, మనకి చాలా రకాల వైద్య విధానాలు అయితే ఉన్నాయి. సో ఆక్యుపంక్చర్లో మనిషికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, మెడికేషన్ చాలా తక్కువ ఉంటుంది, జస్ట్ నీడ్లింగ్ ద్వారా మాత్రమే హీల్ అవుతూ ఉంటుంది. అసలు ఇదేంటి అంటే మన ఇండియాలో ఉంది అంటారు కొంతమంది, కొంతమంది చైనా నుంచి మనకు వచ్చింది అంటారు. సో దీని గురించి మీ మాటల్లో వినాలని ఉంది. మనకి ఆయుర్వేదం ఎలాగో, ఆయుర్వేదంలోని వీ హ్యావ్ వన్ బ్రాంచ్ కాల్డ్ మర్మాస్. సో ఆ రకంగా చూసుకుంటే ఇది కొంచెం రిలేటెడ్ టు ది ఆయుర్వేదం కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, బట్ ఇట్ ఈస్ మోస్ట్లీ డెవలప్డ్. మన మన మర్మాస్ అంత డెవలప్ చేయలేదు. వీఆర్ మోస్ట్లీ అబౌట్ ది హెర్బల్ థింగ్ అండ్ సో చైనా వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. సో వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం ఏంటి అంటే, మన బాడీలోని బ్లడ్ వెసల్స్, నర్వ్స్ ఏ రకంగా అయితే ఉన్నాయో, వీ హ్యావ్ ఛానల్స్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఛానల్స్ అంటారు వాటిని, కీ ఎనర్జీని కీ అంటారు వాళ్ళు. ఓకే, సో ఈ ఎనర్జీ ఏమో వీ హ్యావ్ పాజిటివ్ ఎనర్జీ ఛానల్స్ అండ్ నెగిటివ్ ఎనర్జీ ఛానల్స్. ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో, బ్యాలెన్స్డ్ గా ఉంటాయో, యూ విల్ బి హెల్దీ. దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఇవి పాజిటివ్, నెగిటివ్ వాటినేమో ఇన్ అండ్ యాన్ అంటారు. ఓకే, మీరు యాక్యుపంక్చర్ సింబల్ కూడా తీసుకుంటే ఒక వైట్ కలర్ కామా ఉండి ఒక బ్లాక్ కలర్ కామా రెండు కూడా ఇంటర్లింక్డ్ గా కనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్, ఈ వైట్ కలర్ కామాలో కూడా మీకు ఒక బ్లాక్ స్పాట్ ఉంటుంది. అలాగే ఈ బ్లాక్ కలర్ కామాలో కూడా మీకు ఒక చిన్న వైట్ కలర్ స్పాట్ కనిపిస్తుంది. సో దిస్ ఈ వైట్ రిప్రజెంట్స్ ది పాజిటివ్ ఎనర్జీ అండ్ బ్లాక్ రిప్రజెంట్స్ ది నెగిటివ్ ఎనర్జీ. సో వెన్ దిస్ ఛానల్స్, దీస్ ఎనర్జీస్ అది బాడీలో ఫ్లో అవుతుంది అన్నది వాళ్ళ కాన్సెప్ట్. ఓకే, అది ఎక్కడైనా మనకి బ్లాకేజ్ వస్తే అక్కడ మనకి ఏదైనా డిసీజెస్ వస్తాయి అన్నది ఒక వాళ్ళ యొక్క థీరీ. అండ్ దీస్ ఛానల్స్ మనకి 12 పేర్డ్ అండ్ 2 అన్పేర్డ్ ఉంటాయి, టోటల్ 14. ఓకే, అలా తీసుకుంటే హ్యాండ్లో 6 ఉంటాయి, అలాగే కాల్లో 6 ఉంటాయి, అండ్ లాంగిట్యూడినల్ గా బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ గవర్నింగ్ వెసల్స్ అంటారు వాటిని. అలాగా మీకు మొత్తం 14 మెరిడియన్స్ అనేవి ఉంటాయి. వీటిలో ఎనర్జీ ఫ్లో అవుతుంటది. అండ్ దీస్ మెరిడియన్స్, ఈచ్ మెరిడియన్ ఈజ్ కనెక్టెడ్ టు ఈచ్ ఆర్గన్ అనమాట. వన్ ఆర్గన్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఆ మెరిడియన్ కి ఆ ఆర్గన్ యొక్క పేరు ఇస్తారు. ఓకే, స్టమక్ మెరిడియన్ అని, లార్జ్ ఇంటెస్టైన్ అని, స్మాల్ ఇంటెస్టైన్ అని, ట్రిపుల్ వార్మర్ అని, ఇలాగా ఎక్కడైతే అది ఎదర్ స్టార్టింగ్ పాయింట్ ఆర్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ దట్ మెరిడియన్ విల్ బి దట్ ఆర్గన్. సో ఆ ఆర్గన్ కి రిలేటెడ్ గా ఏవైనా వచ్చినా కూడా డిసీజెస్ ఈ మెరిడియన్ ని ట్రీట్ చేస్తే, ఆ పర్టికులర్ మెరిడియన్ ని ఆ ఆర్గన్ కి వచ్చిన జబ్బులు కూడా నయమైపోతాయి అన్నది వాళ్ళ కాన్సెప్ట్, చైనీస్ కాన్సెప్ట్. ఓకే ఓకే, సో దిస్ ఈస్ వాట్ యూ కాల్డ్ acupuncture, which is developed by the Chinese people. And they definitely first line of treatment kante they follow that only, before they don't go to allopathy. మనం అన్ని అయిపోయిన తర్వాత వస్తాం మనకి ఇండియాలో. బట్ ఫస్ట్ యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే, ఇందులో కూడా మనకి ఏంటి ఇమ్యూన్ డెవలపింగ్ పాయింట్స్ అని కొన్ని, అలాగే కొన్ని ఏంటంటే ఈ సీజనల్ డిసీజెస్ రాకుండా ఉండడానికి లైక్ వ్యాక్సినేషన్ పాయింట్స్ టైప్ లో కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో ఓల్డెన్ డేస్ లో ఏం చేసేవారు అంటే, మనకి ఈ పాయింట్స్ ఈ వైద్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పండించిన పంటలోని కొంత వైద్యుడికి ఇచ్చి ఆ డిసీజెస్ రాకుండా ఆ పాయింట్స్ వేయించుకొని ఇవ్వరు అనమాట. సో ఆ రకంగా దే యూస్ టు బి హెల్దీ
లైఫ్ స్టైల్ ఆఫ్ దట్ ఫార్మర్ కానీ విలేజర్ కానీ ఇవన్నీ కూడా జరిగేవి. సో అండ్ ఇప్పుడు మన మోడర్న్ దీని ప్రకారం వెన్ దే హ్యావ్ రైజ్డ్ ద కర్టన్స్, మొన్నటి వరకు కూడా ఇట్ వాజ్ కంప్లీట్లీ హిడెన్ విత్ చైనా ఓన్లీ, వాళ్ళు బయటికి రానివ్వలేదు. యాక్చువల్లీ చైనా వాళ్ళదే ఆక్యుపంక్చర్ అనేది మొత్తం కూడా ఇది ఒకటి నడుస్తుంది కదా మ్యామ్. మన వాళ్ళేమో వీళ్ళు వాళ్ళు ఇది మనం చేసేది ట్రెడిషనల్ ఆక్యుపంక్చర్. ఓకే, అంటే నీడ్లింగ్, మెరిడియన్స్ ని ప్రొవోక్ చేయడం, వాటిని రెగ్యులరైజ్ చేయడం, ఎనర్జీ ఫ్లో చేయడం. కొంత అంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్యుపంక్చర్స్. లైక్ కొంతమంది ఓన్లీ దే రిలై హోల్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఆన్ ఫుట్ అండ్ సోల్ ఆఫ్ ది అని చెప్పేసి అంటారు. దట్ ఈస్ కాల్డ్ సుజో ఆక్యుపంక్చర్. వాటికి ఓన్లీ చేతిలోనే యూ గెట్ ఆల్ ది ఆర్గన్స్, ఆల్ ది ఆర్గన్స్, ఎవ్రీథింగ్. అలాగే సోల్ ఆఫ్ ది ఫుట్, అదేమో దట్ ఈస్ యాక్చువల్లీ ఇట్ నాట్ చైనీస్, ఇట్ ఇస్ కొరియన్. అలాగే జాపనీస్ ఆక్యుపంక్చర్ అది ఒకటి వేరేగా ఉంటది. ఇలా డిఫరెంట్ టైప్స్ తీసుకొని వచ్చారు మనకి ఇండియాలోకి, ఇంట్రడ్యూస్ అయినాయి. బట్ ఈ కొరియన్ ఆక్యుపంక్చర్, ఈ సుజోక్ అన్నది ఏంటంటే మనకి లేమ్యాన్ కూడా దే కెన్ రీడ్ ద బుక్ అండ్ డూ, దానికి డాక్టర్ అవసరం లేదు. బట్ ఫర్ దిస్ ట్రెడిషనల్ ఆక్యుపంక్చర్ యూ షుడ్ నో ది బాడీస్ anatomical structure and physiological need of the body. అప్పుడైతే మనకి ఈ మెరిడియన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నాయి, ఎక్కడెక్కడ ఏ మజిల్ దగ్గర ఏ పాయింట్ ఉంది అన్నది ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది ఫర్ ఏ డాక్టర్ ఇఫ్ హీ నోస్ ది అనాటమీ ఆఫ్ ది బాడీ. ఓకే, సో మామూలు లేమ్యాన్స్ కి ఏదో ఇక్కడ ఈడు గుచ్చుతున్నాడు అక్కడ మనం గుచ్చేస్తే అయిపోతుంది అన్న కాన్సెప్ట్ లోనే వెళ్తే వీటిల్లో కూడా కొన్ని డేంజరస్ పాయింట్స్ అని కొన్ని ఉన్నాయి. అవి దే విల్ ఎలా అంటే అలా మనం చేయడానికి లేదు. అండ్ గుచ్చడంలో కూడా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రికింగ్. జస్ట్ మనం ట్రాన్స్ఫర్స్ గాను మామూలుగా సూది వేసినట్టు వేయడం అన్నది కూడా కాదు. కొన్ని వాటికి స్లాంటింగ్ వేయాలి. ఇక్కడ P6 అని చెప్పి ఒక పాయింట్ ఉంటుంది మీకు, అది టువర్డ్స్ ది హార్ట్ వేయాలి, ఇలా వేయకూడదు. అలాగా డిఫరెంట్ పాయింట్స్ కి డిఫరెంట్ మోడ్యులేషన్స్, ఎంతవరకు మీకు ఆ డెప్త్ ఆఫ్ ది నీడిల్ వెళ్ళాలి అన్నది కూడా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ సైన్స్. ఓకే, అండ్ వీటి నీడిల్స్ లో కూడా యూ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడిల్స్, ఫ్రమ్ ½ ఇంచ్ నీడిల్ టు 2 inches నీడిల్. సయాటికా నీడిల్ ఉంటది, ఆ కరెక్ట్ గా సయాటికా నర్వ్ మీదకి వెళ్ళిపోయే అంతా ఉంటది. దట్ విల్ బి దిస్ మచ్ లెంత్, ఆల్మోస్ట్ 2 inches ఉంటుంది. సో ఫుల్ కూడా మనం దింపేయచ్చు. ఓకే, యూ వోంట్ గెట్ ది పెయిన్. నీడిల్ చూసినప్పుడే భయగా ఉంటది చూడడానికి, ఏంటి ఎంత పెద్ద నీడిల్ అని చెప్పి. చాలా మంది నీడిల్ వేయించుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు, అంటే పెయిన్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ సిరింజ్ నీడిల్, ఇట్ ఈస్ ఫైన్ హెయిర్ లైక్ నీడిల్, అండ్ దెర్ ఈస్ ఎ టెక్నిక్ how to pierce the needle into the body without pain. ఓకే ఓకే మ్యామ్, మనం ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ తీసుకున్నట్లయితే బాడీలో ఎక్కడైనా కానీ విపరీతమైన మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, వయసు రీత్యా సహజంగా వచ్చే బాడీ పెయిన్స్ని ఆక్యుపంక్చర్తో ఎట్లా హీల్ చేసుకోగలుగుతాము, అంటే ఎంత టైం పడుతుంది? యాక్చువల్లీ మనకి WHO వాళ్ళు రికమెండ్ చేసింది ఆక్యుపంక్చర్ని ఫర్ దిస్ పెయిన్ మేనేజ్మెంట్. దీనికి లైక్ ఆర్థరైటిస్ కానీ, లేదంటే పారాలిసిస్, సయాటిక్ పెయిన్, స్పాండిలోసిస్, ఇలాంటి వాటికి చాలా మటుకు రికమెండ్ చేస్తారు. ఆల్మోస్ట్ 40 diseases కి ఫర్ పెయిన్ మేనేజ్మెంట్ ఓన్లీ WHO has recommended acupuncture ఫర్ దిస్. ఎందుకు అంటే, అండ్ దేర్ ఆర్ స్టడీస్ మేడ్ in modern medicine also. They have studied before acupuncture and after giving the treatment, after taking the treatment. So they have found that మన బాడీలోని certain లైక్ ఎపినెఫ్రిన్ ఇవి అన్నవి ప్రొడ్యూస్ అవుతుంటాయి మన హార్మోన్స్, విచ్ విల్ అవి పెయిన్ ని మేనేజ్ చేస్తాయి అనమాట. ఓకే, సో ఈ బిఫోర్ ట్రీట్మెంట్ కి ఆఫ్టర్ ట్రీట్మెంట్ కి దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ దీస్ హార్మోన్స్ విచ్ ఈస్ లీడింగ్ టు ద without taking a painkiller, the pain is getting managed and it is
ఆ బాడీనే స్టిమ్యులేట్ చేస్తున్నాం కనుక ఆ బాడీలో స్టిమ్యులేట్ అయిన పెయిన్ ఏదైతే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెయిన్ మేనేజ్ చేయడానికి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఓకే. సో సో కనీసం ఇప్పుడు క్రానిక్ పెయిన్ తో వచ్చారు అనుకోండి, వాళ్ళకి మనం పెయిన్ ఆల్మోస్ట్ అంటే డిపెండ్స్ అపాన్ ది క్రాన్సిటీ ఆఫ్ ద అక్యూట్ గా వస్తే వాళ్ళకి చాలా త్వరగానే తగ్గిపోతుంది. తక్కువ ఈ మనకి ట్రీట్మెంట్ ఇది కూడా మనకి టైం కూడా తక్కువ పడుతుంది అండ్ వాళ్ళకి రిజల్ట్ కూడా త్వరగా వచ్చేస్తుంది. వీళ్ళు మరి చాలా మటుకు అన్ని తిరిగేసి ఇంకా లాస్ట్ అటెంప్ట్ కింద వచ్చే వాళ్ళకి ఆల్మోస్ట్ టైం పడుతుంది. అండ్ రెండోది కంప్లీట్ రిలీఫ్ అన్నది కంప్లీట్ గా రాదు, బట్ మేనేజబుల్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ అన్నది మాత్రం జరుగుతుంది. లైక్ ఇఫ్ పర్సన్ ఈజ్ కంప్లీట్లీ ఆన్ స్టెరాయిడ్స్ ఫర్ ద పెయిన్స్, సో అంటే కొన్ని కేసెస్ మేము చేసాము ఆల్మోస్ట్ ఒక 20 mg అలాగా తీసుకుంటే గానీ వాళ్ళు ఆ రోజు మేనేజ్ చేయలేనన్న స్టేజ్ నుంచి ఆల్మోస్ట్ 2.5 mgకి తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. ఇంకా అది కూడా ఆపేస్తే వాళ్ళు మేనేజ్ అవ్వలేరు. సో ఆ లెవెల్ కి తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్ నార్మల్ గా లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ మా క్లినిక్ లో ఏంటంటే అంటే ఆక్యుపంచర్ లైక్ మిగతా క్వాక్స్ అయితే మనకేం చెప్తారు, అన్ని రోగాలకి అన్నిటికి తగ్గిపోతుంది. ఏదైనా ఆయుర్వేదం అయినా సరే అన్నిటికీ తగ్గిపోతుంది అన్నిటికీ. బట్ వీఆర్ వెరీ చూజీ, వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ పెయిన్ రిలేటెడ్ న్యూరోమస్కులర్ డిజార్డర్స్ ఓన్లీ. సో ఆ న్యూరోమస్కులర్ డిజార్డర్స్లోని మీకు పెయిన్ మేనేజ్మెంటే వస్తుంది. మెయిన్గా సర్వైకల్ స్పాండ్లోసిస్, లంబార్ స్పాండ్లోసిస్, సయాటికా అండ్ ఆర్థరైటిస్ ఆఫ్ ఎనీ కైండ్ అండ్ పెరాలసిస్ కేసెస్ కూడా, ఎర్లీ పెరాలసిస్ కేసెస్ మీకు వితిన్ 3 daysలో అలా తీసుకొచ్చేసారనుకోండి, వాళ్ళు ఎంచక్క 3 days తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడుచుకొని వెళ్ళిపోయే రోజులు, వాళ్ళే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. మ్యామ్ ఇప్పుడు ఒక ఏదైనా డిసీజ్ వచ్చింది, పెయిన్ మేనేజ్మెంటే అనుకుందాము, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చాలా టెస్టులు రాసి చాలా ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడైనా మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత ఇది ఒక వైద్యం, జనాలు కూడా దానికే అలవాటు పడిపోయారు. ఎంత ఖర్చు అయితే అంత క్వాలిటీ ఆఫ్ వైద్యం మనకే వస్తుంది అని చెప్పి. ఆక్యుపంక్చర్లో నీడిలే కదా, దీనికి ఎలా తగ్గుతుంది, లేకపోతే ఎన్నాళ్ళు పడుతుంది, ఇదంతా ఫేక్, ఇలా కూడా చాలా అపోహలు ఉన్నాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అదే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లోని మన మోడర్న్ రీసెర్చర్స్ వీళ్ళు ఇది ఏ రకంగా పనిచేస్తుంది ఆన్ బాడీ, హౌ ఇట్ ఈస్ స్టిమ్యులేటింగ్ ది బాడీ అన్న దీని గురించి రీసెర్చ్ చేసినప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ వాళ్ళు దే హ్యావ్ అనలైజ్డ్ సర్టన్ మీటర్స్ అనమాట. సో దాంట్లో దే హ్యావ్ ఫౌండ్ దట్ పెయిన్ ఏదైతే తగ్గిస్తుందో ఆ హార్మోన్ యొక్క ఇంక్రీజ్ అన్నది చూసారు. ఓకే. సో దెన్ దే హ్యావ్ ఫౌండ్ అవుట్ దట్ this needling, whatever needling is, it is stimulating the body. So we are not getting anything external to cure our body. We are making our own body to మేనేజ్ ద పెయిన్. మనం బయట నుంచి ఎటువంటి మెటీరియల్ మనం లోపలికి ఇవ్వట్లేదు. సో దేర్ ఇస్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే కొన్ని పాయింట్స్ ఆర్ డేంజరస్ పాయింట్స్. వెన్ యువర్ నీడ్లింగ్ ఓన్లీ ఎక్స్పర్ట్స్ నీడ్లింగ్ చేస్తేనే అది బెటర్. అంటే ఇప్పుడు నేను చేసింది చూసి నేను కూడా చేసి వచ్చి కూర్చడమే కదా అని చెప్పేసి అన్నట్టు కూర్చడం అన్నది చేయకూడదు. దేర్ ఇస్ ఎ టెక్నిక్ ఫర్ దాట్ ఆల్సో. అండ్ పేషెంట్ కూడా హీ విల్ నాట్ ఫీల్ పెయిన్. అండ్ అలాగే ఇప్పుడు మీకు ఆ నీడిల్ పాయింట్ మీద పడిందా లేదా, దేర్ ఆర్ సమ్ పాయింట్స్ వెరీ క్రూషియల్ పాయింట్స్ అండ్ జనరల్ బాడీ హెల్త్ కానీ అండ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డిసీజెస్ కానీ మనకి క్యూర్ చేయడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ నేమో మనం స్టిమ్యులేట్ చేసినప్పుడు కూడా కొంతమందికి దే విల్ ఫీల్ దట్ పెయిన్. అసలు అక్కడ ఆ రీజియన్ లో మీకు పెయిన్ అన్నది ఉండదు, బట్ ఆ పెయిన్ రిలేటెడ్ గాన ఆ పాయింట్ యాక్టివ్ లో ఉంటది అనమాట. ఇప్పుడు SP9 అని చెప్పి ఒక పాయింట్ ఉంటది. అది కరెక్ట్ గానే మనకి లాటరల్ గాన బొటనవేలికి పైన ఉన్న రీజియన్ లోని దీని దగ్గర ఉంటుంది అనమాట. అది యాక్చువల్లీ త్రివేణి సంగమం అనుకోవచ్చు. 3 మెరిడియన్స్ అక్కడ ఒకలాగా కలిసి వెళ్ళిపోతుంటాయి. సో చాలా మందికి ఆ పాయింట్ వేసినప్పుడు వాళ్ళేమో దే కాంట్ బేర్ దట్ పాయింట్. అలాగా మామూలుగా ఉంటే దే డోంట్ ఫీల్ ఎనీ పెయిన్ ఆర్ ఎనీథింగ్ ఎట్ దట్ రీజియన్. కానీ ఆ పాయింట్ వేసినప్పుడే మేడం తీసియండి, పెయిన్ వస్తుంది, ఐఎమ్ అనేబుల్ టు టేక్ దట్ అన్నట్టు ఉంటుంది అనమాట.
ఓకే. సో అలాంటివి కొన్ని పాయింట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ హైయెస్ట్ పాయింట్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇట్ ఈస్ ది ఎనాలిసిక్ పాయింట్ అన్నమాట ఇక్కడ. అంటే పెయిన్ రిలీవింగ్ పాయింట్ LI4 అంటారు దీన్ని. సో ఇక్కడ నీడ్లింగ్ వేస్తే కూడా మీకు పెయిన్ రిలీవింగ్ అన్నది చాలా ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతాయి బాడీకి. అలాగే కొన్ని కొన్ని ఏంటంటే లోకల్ పాయింట్స్ అని కొన్ని ఉంటాయి, అలాగే ఎక్స్ట్రా పాయింట్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్. అలాగే ఇప్పుడు మనకి ఇంకోటి తీసుకుంటే కిలియాన్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి ఒక ఫోటోగ్రఫీ ఉంది. దాంట్లో ఏంటంటే మనం యూజువల్గా మన దేవుళ్ళు అది చూస్తే వెనకాల మనకి కాంతిక రకమైన ఒక ఆరా ఒకటి కనిపిస్తుంది కదా. సో దట్ ఆరా ఇట్ విల్ బి ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, చెట్టుకి కానీ మొక్క అన్నిటికి, యానిమల్కి అన్నిటికి. సో అది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనమాట, కిలియాన్ ఫోటోగ్రఫీ అంటారు. దాంతో తీసినప్పుడు ఏంటంటే ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ అంటే వితౌట్ ఎనీ డిజీజెస్ ఉన్నవానికి ఆరా ఎలాగ వస్తుంది, ఆ కలర్స్ దే విల్ బి రిఫ్లెక్టింగ్ కలర్స్ ఈవెన్ ఫర్ యూ అండ్ ఈవెన్ ఫర్ మీ ఆల్సో. సో వెన్ యూ ఆర్ హ్యావింగ్ అంటే యూజువల్ గా మనకి ఆ ఆరాని బ్లూ కలర్ రిప్రజెంట్ చేస్తారు హెల్దీ పర్సన్ కి. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ డిజీజ్, సో ఆ ఆరాలోనే యూ విల్ ఫైండ్ చేంజెస్ అన్నమాట, కలర్ చేంజెస్ అన్నవి కనిపిస్తుంటాయి. ఓకే. సో మళ్ళీ ట్రీట్మెంట్ తర్వాత కూడా మీరు తీస్తే మళ్ళీ వాట్ ఎవర్ కలరేషన్ ముందు మనకి ఆ పెయిన్తో కానీ వాటితో కానీ ఉన్నప్పుడు ఏదైతే ఉందో అది కూడా మీకు దీంతో క్లియర్ అయినట్టు కూడా మీకు కనిపిస్తుంది. యూజువల్ గా మనకి అందుకే దేవుళ్ళని బ్లూ కలర్ లో రిప్రజెంట్ చేయడానికి ఇట్ ఇస్ దట్ ఆరా విచ్ వి రిప్రజెంట్ ది గాడ్స్ ఇన్ బ్లూ కలర్. పాజిటివ్ ఎనర్జీస్ ఆర్ ఆరా. అండ్ మన దిష్టిలు కూడా ఎక్కువగా తీస్తుంటారు కదా పెద్దవాళ్ళు పిల్లలకి వాటికి. ఆ క్లెన్జింగ్ ఇది కూడా మెయిన్ గా ఈ సాల్ట్, మెయిన్ గా ఈ మామూలు సాల్ట్ కదా, కల్లుప్పు సముద్రంలో నాట్ దిస్ పింక్ సాల్ట్, కల్లుప్పు వైట్ కలర్దే, దాంతో తీస్తారు క్లెన్సింగ్. అది కూడా దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్స్ దే హ్యావ్ స్టడీడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దిస్. ఈ అయాన్స్ కి ఆ అయాన్స్ కిను వీటికి కూడా దెర్ ఇస్ ఎ క్లెన్జింగ్ అన్నది జరుగుతుంది. ఓన్లీ పెద్దవాళ్ళు ఊరికనే దిష్టి పెట్టలేదు అన్నది కూడా ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఓకే. ఓకే. లాజిక్స్ ఉన్నాయి మ్యామ్ మనకి, ఏది ఏదో చాదస్తమే లేకపోతే ఇంకేదో దీనికి లాజిక్ లెస్ అనుకోవడానికి లేదు, ప్రతి చిన్న దానికి కూడా లాజిక్ ఉంది. బట్ ఆ లాజిక్ చెప్పేవాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు మనకి మామూలుగా ఈ ఒక 70s అదే బిఫోర్ ఒక 19th century స్టార్టింగ్ అప్పుడు వాటిల్లప్పుడును ఇప్పుడు మనకి మామూలుగా పూర్వకాలంలో చూస్తే ఈ భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఆపోసన పట్టి తాగుతారు. ఓకే. సో దెర్ వర్ కేసెస్ ఆఫ్ లాట్స్ ఆఫ్ చోకింగ్ అనమాట. అప్పుడు ఈ సిస్టమ్ ని దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ డ్రింకింగ్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఎందుకు అంటే ఈసోఫాగస్ అన్నది సెమీ పార్షియల్ గా క్లోజ్ అయి ఉంటుంది. సో సడన్ గా ఇఫ్ యూ టేక్ అన్ సాలిడ్ థింగ్ ఈ ఆల్రెడీ ఓపెన్ లో ఉన్న ట్రెకియాలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పొలమారడం గానీ లేదంటే ఓసారి అడ్డుపడిపోయి చోకింగ్ అయ్యే ఛాన్సెస్ గానీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. దెన్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ అనమాట, ఏంటి వాటర్ తాగడం. కూర్చొని ఫుడ్ ని అంతా సర్వ్ చేసిన తర్వాత దెన్ దే విల్ డూ దిస్, తాగుతారు కదా ఒక 3 times. ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ స్టిమ్యులేట్ ది బ్రెయిన్ యాజ్ వెల్ టు ఓపెన్ ది ఈసోఫాగస్ అండ్ ఇట్ ఆల్సో లూబ్రికేట్స్ ది ఫుడ్ వి ఈట్ టు గో ఇన్ టు ద రైట్ పాత్. అండ్ ఇట్ అవాయిడ్స్ lubrication also. It gives lubrication and avoids choking to go into the other passage. సో అప్పుడు అది ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు మనకి ఈ చోకింగ్ డెత్స్ అన్నవి చాలా మటుకు తగ్గిపోయింది మెయిన్ గా పిల్లల్లో. అండ్ నౌ ఐఎమ్ సీయింగ్ దట్ పిల్లలు వాటర్ తాగితే భోజనం చేయరని చెప్పి చాలా మంది పిల్లలకి వాటర్ ఇవ్వడం లేదు. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ వాటర్ సో దట్ ది ఈసోఫాగస్
ఓపెన్స్. అది దట్ ఈస్ ఫర్ అవాయిడింగ్ జోకింగ్. అలాగే మన కల్చర్లో తీసుకుంటే ఇవన్నీ రిలీజియన్కి పెట్టడం సరికాదండి. దీస్ ఆర్ హెల్దీ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు డూ ఇన్ డే టు డే లైఫ్, లీవింగ్ ద రిలీజియన్. ఇట్ ఈస్ కల్చర్ అని తీసుకోవచ్చు, లేదంటే మన హెల్దీ హ్యాబిట్ అనైనా తీసుకోవచ్చు. అండ్ సిప్పింగ్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్, నాట్ డ్రింకింగ్. సిప్పింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ డ్రింకింగ్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు చాలా మందికి కూర్చొని తాపిగా నీళ్ళు తాగడం అన్నది కూడా తెలియడం లేదు. ఏదో బాటిల్ ఫ్రిడ్జ్ లో తీసామా, గడగడ తాగేసామా, పెట్టేసామా, దట్ విల్ నాట్ హెల్ప్. భోజనం దగ్గర కూర్చున్నప్పుడే ఒక త్రీ టైమ్స్ కొంచెం ఒక చిన్న ఒక 5 ml 10 ml ఆఫ్ వాటర్ you sip, you swallow it. Okay. Not drink it. So you sip and swallow it. That will help in choking, avoiding choking. And అలాగే మనకి సముద్ర స్నానాలు చేయమని చెప్పి పర్టికులర్ డేస్ లోని చెప్పారు. దానికేమో పుణ్యం పాపం ఈ ట్యాగ్స్ అని ఇస్తారు. బట్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ దాట్. ఇట్ ఈస్ అబౌట్ క్లీనింగ్ ఆఫ్ యువర్ స్కిన్, మెయిన్ గా అన్హీల్డ్ వూండ్స్. ది సముద్రంలోని మీకు హై కంటెంట్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది. ఆ సాల్ట్ వల్ల మీకు మెయిన్ గా ఈ అన్హీల్డ్ వూండ్స్ కొన్ని ఈ వూండ్స్ హీల్ అవ్వవు. అవన్నీ కూడా మీకు హీల్ అయిపోతాయి. ఓకే. సో ఆ పర్పస్ కోసం సర్టన్ స్కిన్ డిసీజెస్ కోసము వీటి కోసమే సముద్ర స్నానాలు చేయమని చెప్పేసి సర్టన్ డేస్ చెప్పారు. ఆ డేస్లోని వాటిల్లోని మ్యాగ్నెటిక్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. పుల్లింగ్ ఆఫ్ ది మూన్ అండ్ ఎర్త్, దీనివల్ల ఆ మ్యాగ్నెటిక్ పవర్ వల్ల కూడా ఇది అవుతుంటది. దట్ ఈస్ ఆల్సో ఎ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్, ఇట్ ఈస్ ఎ ట్రీట్మెంట్. ఆల్ దీస్ ఆర్ ఆల్ ట్రీట్మెంట్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆ రకంగా వీళ్ళు చెయ్యరు అని చెప్పి భయపెట్టడం కోసం అని ఈ పుణ్యం పాపం అన్న ట్యాగ్ లైన్స్ అనేవి తగ్గించడం అన్నది జరిగింది. ఓకే. అది సో బోలెడన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి మన డే టు డే లైఫ్ లో. మన ఆన్సెస్టర్స్ మనకి ఇచ్చిన పద్ధతుల్లో మనం అన్ని పాటిస్తూ ఉండండి, లాజిక్ తెలియకపోయినా సరే ఇక్కడ నుంచి. అండ్ మీకు ఇలాంటి ఇంకొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ మ్యామ్ త్రూ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.